బాలు మాస్టర్ జాన్ గారు పార్టీలో చేరమైంది మనకు కోసం మా సాయి శక్తుల నేను ప్రయత్నిస్తామని పార్టీలో చేరిన వాళ్ళ తన గారికి స్వాగతం తెలియజేస్తూ మీరిద్దరు కూడా తెలుగుదేశాన్ని నమ్మి తెలుగుదేశంలోకి వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు గతంలో మీ భార్య మనమ్మ గారు సర్పంచ్గా పనిచేయటం నాకు మీ కుటుంబానికి ఆమె మరణం అప్పుడే నాకు పరిచయం కూడా అప్పటి నుంచి మీరు మీ వ్యక్తిత్వం మీ విధానాలన్నీ కూడా చూడటం అందుకనే మిమ్మల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించేందుకు మీరు వచ్చినందుకు మిమ్మల్ని ఇంకొకసారి అభినందిస్తూ అదేవిధంగా మీకు అన్ని విధాల అండదండలుగా ఉంటామని నేను కానీ రవిచంద్రన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పాత నాయకులు కానీ మిమ్మల్ని కలుపుకొని మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము చూస్తామని కూడా ఈ సందర్భంగా సభ వేణుగోపాల్ రెడ్డి గారు వేదికపై ఆసీనులైన పార్టీ కుటుంబ సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యోహాన్ గారిని దాదాపు 2004 ఎన్నికలప్పటి నుంచి అనేక సందర్భాల్లో పార్టీలోకి ఆహ్వానించాం. మధుబాబు నాయుడు నేను ఏనాడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా యోహాన్ గారు పార్టీలోకి రాలేదనో మేము పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి పని చేయలేదనో ఏనాడు కూడా చిన్న సమస్య ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. స్నేహితులుగానే ఉన్నాం. ఆయనకు తోచిన విధంగా గ్రామ అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పేదల పక్షాన పనిచేసినటువంటి నాయకుడు కుటుంబం యోహాన్ గారి కుటుంబం. ఈరోజు కృష్ణారెడ్డి గారు చెప్పారు, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలా, తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించాలని 2 సార్లు అవకాశం ఇచ్చాం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి శాసనసభ్యుడిగా 2014-19లో అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గం. ఆయన ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుని కాబట్టి నేను అభివృద్ధి చేయలేకపోయా అని బహిరంగంగానే చెప్పు